గుండె నిండా గుడి గంటలో ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే బాగుంది. ఈ రోజు ఎపిసోడ్ కొంచెం కామెడీగా ఉంది. ఇంకా మనోజ్కి అయితే తగ్గిపోతుంది. ఇంకా డాక్టర్లు కూడా అతన్ని తీసుకెళ్ళిపోవచ్చు, డిశ్చార్జ్ చేసుకోవచ్చు అని చెప్పారంటారు. ఇంకా బాలుకి అయితే కోపం వస్తూ ఉంది. ఎందుకంటే మనోజ్ ఎంత పడితే అంత మాట్లాడుతున్నాడు. వీళ్ళ పాపం అప్పో సప్పో చేసి ఈ అమ్మాయి ఏదో నగ చేయించుకోవాలని చెప్పి అనుకున్నది కదా, మంగళసూత్రము, అది కూడా చేయించుకోకుండా మనోజ్కి డబ్బులు కడితే అతనేమో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. అందుకని బాలుకి మీనకి ఇద్దరికి కోపం వస్తుంది. కానీ బాలు ఏమన్నా నోట్లో నుంచి మాట జారితే వాళ్ళ అమ్మ తిడతా ఉంది, అటు రోహిణి కూడా తిడతా ఉంది కదా. ఇంకా మీనా వచ్చేసి కంట్రోల్ చేస్తూ ఉంటుంది బాలుని. బాలు అంటాడు తనకి తగ్గాల, అతను కాళ్ళు ఎరగొడతా నేను అనేసరికి అదిగో అతని ఇంటికి వచ్చి మాట తగ్గిన తర్వాత ఒకరోజు చూసి కాళ్ళు ఎరగకూడదులే అని చెప్పేసి మీనా చెప్పడం అయితే జరుగుతుంది. అప్పుడే డాక్టర్ వచ్చి చెప్తా ఉంటాడు అనమాట, నర్స్ తోటి ఎలా ఉంది, ఆ మనోజ్కి ఎలా ఉంది అని చెప్పడితే ఆ ఫైల్ తీసుకొని చూసి అది డిశ్చార్జ్ చేసే ఇచ్చుతాను అని చెప్పేసరికి మంచి ఐడియా వస్తుంది బాలుకి. అంతలో మీనాతో ఉండి అప్పుడే కాదు ఇప్పుడే వచ్చింది కాళ్ళు ఎరగొట్టేది ఉండి చెప్తానని చెప్పేసి ఆ నర్సు దగ్గరికి వెళ్ళేసి ఒక ప్లాన్ వేస్తారు. మీరు ఇప్పుడే కట్లు ఇప్పదీయాలా అంటే అవును అంటే లేదు, ఒక 2 days తర్వాత కట్లు ఇప్పదీస్తాను అని చెప్పండి అంటే ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అనేసరికి నీకు ఆన్సర్ కావాలా డబ్బులు కావాలా అని చెప్పి ఒక 2000 చేతిలో పెడతాడు. నాకు డబ్బులే కావాలా అని చెప్పి నర్సు చెప్తుంది. ఇంతే దాన్ని అయితే ఆ డబ్బులు అయితే తీసుకువెళ్ళి ఇంకా మనోజ్ దగ్గరకు వచ్చి చెప్తుంది అది ఇప్పదీయడానికి వీలు లేదు, ఒక 2 days తర్వాత ఇప్పదీస్తామంటే ఇంకా మనోజ్ ఉండి ఇప్పుడే కదా మీరు అన్నారు ఇప్పదీస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటే ఇంటికైతే వెళ్ళొచ్చు కానీ కట్లు ఇప్పదేయడానికి లేదు, ఇప్పదీసి ఒకవేళ మళ్ళీ మునుపట్లాగా రావచ్చేమో కళ్ళు పోవచ్చేమో అనేసరికి సరే అయితే నేను ఇప్పదేను అని చెప్పాను. సరే ఇంకా డిశ్చార్జ్ రాసి ఇచ్చేస్తే డిశ్చార్జ్ చేసి ఇంటికైతే వచ్చేస్తారు. ఇంకా ఇంటికి మనోజ్ వచ్చిన తర్వాత ఇంకా బాలు ఒక పక్క రవి ఒక పక్క తీసుకొని లోపలికి వస్తూ ఉంటే మనోజ్ అంటే వదలండి నేనే పోతా లోపలికి అనేసి లోపలికి వస్తే అక్కడ గేట్ ఉంటుంది కదా, గేట్ దబా అని కొట్టుకుంటాడు. కొట్టుకునేసరికి బాలు ఉండి కొంచెం చూసిపో గుమ్మం కొట్టుకుంటామంటే అక్కడ దబా అని కింద పడతాడు. ఇంకా మీనా హారతి ఇస్తా ఉంటే ఆ హారతిని వాళ్ళ అత్తగారు పెరుక్కొని నేనే ఇస్తాను, మీరెప్పుడు మనోజ్ మంచి కోరుకోలేదని చెప్పి పెరుక్కొని ఆవిడే ఇస్తూ ఉంటుంది. అంతలో బాలే కోపం వచ్చి మీనా ఏమన్నా అంటే నేను ఒప్పుకోను, నువ్వేమన్నా అంటే అతను చేయగలుగుతుంది అని చెప్తాడు. మనోజ్ చేయిటి పెట్టి ఉంటాడు, చేయగలుగుతుంది. ఈరోజు బాలు ఏం చెప్తే అది జరుగుతున్నది అనమాట. అది మనోజ్ విషయంలో వాళ్ళ అమ్మ విషయంలో కూడా అదే జరుగుతున్నది. దబా అని పడతాడు. సరే అని చెప్పి అతనైతే ఇంట్లో అయితే కూర్చోబెట్టి అతను నుండి మనోజ్ అంటాడు నాకు కూలింగ్ గ్లాసెస్ పెట్టండి, ఎందుకంటే బాలు ఎవరైనా వస్తే జరిగింది మొత్తం చెప్తా ఉంటాడు, కూలింగ్ గ్లాసెస్ పెట్టండి అంటే ఇంకా రోహిణి వెళ్ళి గ్లాసెస్ అయితే పెడుతుంది అనమాట. అట్లా ఆ గ్లాసెస్ పెట్టుకొని కామ్గా ఉన్నాడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి నాకు ఆకలి వేస్తుంది, మీనా ఎక్కడ వచ్చింది అంట. ఇంకా మీనా వచ్చేసి చెప్తుంది మీరు వద్దండి ఏం అనవాకండి తనని అని చెప్పి అంటుంది. ఈ లోపల అక్కడికి వచ్చేసరికి మీనా వాళ్ళు చెప్తుంటాడు ఇదిగో మీనా వాళ్ళు బాలు వాళ్ళని నమ్మబాక అని చెప్పేసి రోహిణికి చెప్తుంటాడు. ఎందుకంటే మీనా వాళ్ళేమో పూలమ్మే వాళ్ళని, బాలు ఏమో కారు డ్రైవర్లని తీసుకొచ్చి ఎక్కువ బిల్లు వేసి ఉంటారు. నేనేదో ఆ 30 లక్షల వాడిని తరుముకుంటా పోతే వాళ్ళు వచ్చి డబ్బులు అడగడం ఏంది, అంత ఎక్కువ బిల్లు అవ్వడం ఏంది, వీళ్ళు 30,000 కట్టడం ఏంది, వీళ్ళు నమ్మవాక అనేది రోహిణి చెప్తున్నసరికి అదేమీ లేదులే నువ్వు ఏ ఊరికే మాడవాక ఇదిగో ఇడ్లీ పెట్టున్నాను తిను అని చెప్పేసి రోహిణి చెప్తుంది. అక్కడ నుంచి బాలు మీనా చూసి మమ్మల్ని టంటావా అని చెప్పి అనుకుంటా ఉంటారు. మీనా వచ్చి ఇతను మారడా అని చెప్పేసి మీనా కూడా అలాగే అంటుంది. బాలు ఏం చేస్తాడో అతను ఇడ్లీ పెట్టి వెళ్ళేసి మీనా రోహిణి లోపలికి వెళ్తుంది. ఆ ఇడ్లీ పెట్టిని మార్చి అక్కడ మిరపకాయలు పెట్టేసి పోతాడు అనమాట బాలు. ఇది నుండేసి ఏంటి ఇడ్లీ పొడవుగా ఉంది అని చెప్పి మిరపకాయ నవ్వకుండా వెళ్తాడు. అంతలో రోహిణి వచ్చేటప్పుడు మళ్ళీ ప్లేట్ మార్చేస్తాడు బాలు. మిరపకాయ తీసి ఇడ్లీ పెడతాడు. అయ్యో కారం పుడుతుంది అని చెప్తే రోహిణి వచ్చి ఏంటి మిరపకాయ తిన్నావా అని చెప్పి అంటే బాలు మార్చేసి ఉంటాడు అంటే దానికి రోహిణి ఇప్పుడే వస్తున్నారు నువ్వు కామ్గా ఉండు అంటుంది. ఎందుకంటే ఇతను ఏం మాట్లాడినా అది జరుగుతూ ఉంది కదా, అందుకని నువ్వు కామ్గా ఉండు అనేసి తనతో చెప్తుంది. అతను అయినా కూడా అతనే ఇదిగో ఇతనే పెట్టాడు ఆ ప్లేట్, అతనే పెట్టుంటాడు మిరపకాయల ప్లేట్ అనేసరికి ఇంకా రోహిణి గబగబా ఇడ్లీ తీసుకెళ్ళి నోట్లో కురుగుతుంది. ఇంకా మనకి శృతి వాడని చెప్పిస్తారు. శృతి అక్కడ రెస్టారెంట్లో పనిచేస్తున్నది కదా, అక్కడికి ఒక అతను వస్తాడనమాట. కస్టమర్ వచ్చి కూర్చొని నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఇక్కడ నువ్వు ఎందుకు పని చేయడము, నేను కొత్తగా పెట్టాను అక్కడికి వచ్చేసయ్యి అని చెప్పేసి తనతో చెప్తే సరే నా హస్బెండ్ అడిగి చెప్తాను అని చెప్పి అంటుంది శృతి. ఓ నీకు పెళ్ళయిందా అయితే నాకు వేరే పని ఉందిలే అని చెప్పేసి ఆయన అయితే పోతాడు. అప్పటికి వాళ్ళ అమ్మ వస్తుంది. శృతి వాళ్ళ అమ్మ వచ్చి కూర్చునేసరికి ఏం కావాలమ్మా అంటే
నా ఏంది నువ్వేంటి 10 మందికి ఏదో పని చేయించుకోవాల్సిందానివి, ఇక్కడ పని చేయడం ఏంటి, నువ్వు సంపాదిస్తుంటే అది నీ అత్త మామ కూర్చొని తింటా ఉన్నారా అని చెప్పేసి, అంటే వాళ్ళని ఎవరి ఇన్వాల్వ్ చేయబాకమ్మా, అమ్మను ఎప్పుడు పలకరిద్దామా అని ఉండాలి కానీ అమ్మ ఏం మాట్లాడుతుందా ఇప్పుడు అని మాత్రం ఉండకూడదమ్మా, నువ్వు ఇక్కడ నుంచి పో, ఆర్డర్ కావాలంటే తిను, లేకపోతే పోయి ఇక్కడి నుంచి అనేసి శృతి అంటుంది. అందులోపల రవి కూడా వస్తాడు. వచ్చి అత్త బాగున్నారా అంటే బాగున్నామంటే కూర్చొని రోహిణి అంటున్నా, శృతి ఆర్డర్ తీసుకో ఏమన్నా చేస్తాము అనేసరికి మా అమ్మ తినడం లేదులే అని చెప్పేసి తను అంటుంది. ఇంకా అందరూ వాళ్ళ సైడ్ చూస్తూ ఉంటారు, మీ ఇంట్లో వాళ్ళే పని చేపిస్తున్నారా మా అమ్మాయిని, మా అమ్మాయి స్టేటస్ ఏంది, మా అమ్మాయి ఇలా మార్చేసారేంది అని మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా రోహిణి ఉండే నువ్వు వెళ్ళిపోమ్మా ఇక్కడ నుంచి అని చెప్పంటుంది. ఆవిడైతే వెళ్ళిపోతుంది. ఇంకా రవి అంటాడు, నువ్వు ఇక్కడ ఎందుకు పని చేస్తున్నావు, ఇక్కడ వద్దు, నువ్వు మీ అమ్మ వాళ్ళు చేద్దాం నాన్న మాట అనిపించడానికే చేస్తా ఉన్నావు అంటే, లేదు మా అమ్మ మాట కూడా పట్టించుకోబోక రవి అని చెప్పి అంటుంది. పట్టించుకోవడం ఎందుకు, మా అమ్మ వాళ్ళని అంటుంది కదా అనేసి రవి అంటాడు. అయినా ఎందుకు జాయిన్ అయ్యావు ఇక్కడ అంటే, నీ అమ్మాయి కదా నీతో జాయిన్ చేసుకుంది అంటే, వద్దని చెప్తున్నాను కదా, నువ్వు ఇక్కడ పని చేయొద్దు అని చెప్పి అని అంటాడు. అయినా అమ్మాయి ఏం వినిపించుకోదు, ఎవరు ఏం మాట్లాడినా చూసుకుందాంలే అని చెప్పేసి అయితే అంటుంది శృతి వచ్చేసి. ఇంకా ఇంట్లో వీళ్ళు మనోజ్ వచ్చేసి వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటా, అమ్మ ఇగో హాస్పిటల్ బిల్లు కట్టాడే కానీ నా చేత ఆస్తి రాయించుకుంటాడేమో అమ్మ అని చెప్పేసి మనోజ్ వచ్చేసి వాళ్ళ అమ్మతో అంటే, అదేమీ లేదులేరా అని చెప్పేసి కామ్గా కూర్చో, ఒక దగ్గర కూర్చో, నువ్వు ఎందుకు అటు ఇటు తిరుగుతూ ఉంటావు, ఒక దగ్గర కూర్చోలేవా అని చెప్పేసి అయితే అంటుంది. అనేసరికి అట్లా కూర్చుని పాటలు పెట్టుకుంటా ఉంటాడు. ఇంకా మళ్ళీ ఆడుకుంటాడు. బాలు వచ్చేసి మనోజ్ ఇట్లా ఆడుకుంటాడు. ఇంకా వాళ్ళమ్మ కూర్చున్నప్పుడు ఆ సీట్లు ఆగేయడము భలే ఆడుకుని ఈరోజు మాత్రం భలే ఆడుకున్నాడు అబ్బా అసలు. ఇది ఈరోజు ఎపిసోడ్. ఇంకా రోహిణి బెస్ట్ ఫ్రెండ్ ఉంది కదా, ఆ అమ్మాయి ఒక అతన్ని లవ్ చేస్తున్నది కదా, అతనికి లెటర్ ఇచ్చి ఉంటుంది కదా, దాని గురించి అతను మాట్లాడుతూ ఉంటాడు. అతను అమ్మాయికి ప్రపోజ్ అయితే చేస్తాడనమాట. ఇదే ఈ రోజు జరిగిన ఎపిసోడ్. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.